ఇప్పుడు ఈ వైట్ అండ్ వైట్‌లో ఆ మీస కట్టుకంతా రియల్ ఫ్యాక్షన్ లీడర్‌లా కనిపిస్తున్నారు. ఫ్యాక్షన్ ఎప్పుడూ మర్చిపోయినావు నువ్వు. ఎంత ఫ్యాక్షన్ లీడర్ అంటే ఎట్లా చెప్పు? లేదు. ఆ డ్రెస్సు అదంతా చూస్తే అది కొంత కనిపిస్తదన్న అసలకి. ఆ మీస కట్ అదంతా. మార్చే పద్ధతే లేదన్న అది. ఆ మీస కట్ ఇంక అంతేనా? స్మార్ట్‌గా ఉండాలని ఏం లేదా? ఏం లేదు, అది మొదటి నుంచి అలవాటయింది కాబట్టి ఇంక దాన్ని మార్చేదేం. రాయలసీమ పౌరుషం అంతా ఆడే కనిపిస్తదనమాట. ఇక పౌరుషం అనేది ఏం లేదు. ఇంక వయస్సు ఇంత అయిపోయింది. ఇంకేం ఎంతయిందన్న వయసు? ఇప్పుడు దగ్గర దగ్గర 63 ఏళ్ళు. 63 ఇయర్స్. చిన్న వయసేం పెద్ద వయసేం కాదన్న. అంటే ఎట్లా పెద్ద వయసు, ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్కి తగ్గ. రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అవుతున్నారా ఏం కదా? పాలిటిక్స్లో నో రిటైర్మెంట్లే. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రిటైర్మెంట్ అంతే తప్ప. పాలిటిక్స్‌లో లేదు. పాలిటిక్స్‌లో కూడా రాజశేఖర్ రెడ్డిలు అంతా కదా 60+ అంతా కూడా అంటే పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయిపోతే కదా యువ రక్తం రాజకీయాల్లోకి వచ్చేకి అనేది. అంటే మనకు ఓపిక ఉన్నన్నాళ్ళు రాజకీయాల్లో ఉండాలనేది. ఇంక ఓపిక లేనప్పుడు అప్పుడు మానేస్తాం. మరి ఇప్పుడు రిటైర్డ్ అయితే కదా మీ కుమారు నరసింహారెడ్డి వచ్చేకి. చూడాలి అంతే. ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వస్తానంటే మనం ఎందుకు వద్దని చెప్తాం చెప్పు. నరసింహారెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు. యూత్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. అసలు బర్త్‌డేలకి, జన్మదినాలకి దానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కర్నూలులో చూస్తూనే ఉన్నాం. అసలు ఎక్కడ చూడు. ఆ? యూత్ ఇంకా ఎట్లయినా యూత్ క్రేజ్లో ఉండేటోళ్ళు ఇంకా అది ఉంటుంది కంపల్సరీగా. సరే యూత్ క్రేజ్ పక్కన పెడితే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా, పదవి లేకపోయినా జులుం మాత్రం తగ్గలేదు అంటున్నారు. అంటే జులుం అంటే నేను ఎవరిని ఏం ఇబ్బంది ఏం పెట్టేది ఉండదు, ఏం ఉండదు. ఇటీవల కర్నూలులో ఒక వార్డులోకి వెళ్ళి అక్కడున్న టీడీపీ పార్టీ ఆఫీసులోకి దూరి మీ అనుచరులు అతనిపై దాడి చేశారు. అది వెనకాల మీ అండ చూసుకొని దాడి చేశారంటే అది జులుం కాదంటారా? మీకు ఒకటి చెప్తాను నాగరాజు గారు, మీరు ఎవ్వరు కూడా సగం తెలుసుకోకుండా మాట్లాడతారు. అది తెలుగుదేశం ఆఫీసా లేకుంటే బోర్వెల్ ఆఫీసా, ఆడ ఏం జరిగిందనేది మీరు ఊరికే వీళ్ళు పేపర్కి వచ్చిందని, ఆడ జరిగినది రియల్ ఫ్యాక్ట్ తెలిస్తే ఎవరు ఏం మాట్లాడరు. ఫస్ట్ మాట్లాడింది తెలుగుదేశం నాయకులే. ఆడ పార్టీ ఆఫీస్ ఉంది అనేది ఒకసారి బోర్డు చూపించమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనేది అది బోర్వెల్ ఆఫీసు. ఆడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేది. వాళ్ళే ఫోన్లు తీసి పిల్లలు అమ్ముకున్నారు, మాట్లాడినారు. మాట పెరిగింది. వాళ్ళు ఏదో మాట్లాడితే ఇప్పుడు పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు. ఓకే. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళది తప్పైనా కూడా, వైఎస్ఆర్సీపీ రైట్ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తే అది కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.